హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేటు. ఇదేనండి, గ్రిల్ చికెన్ విత్ గ్రీన్ చట్నీ అండ్ విత్ సలాడ్. డైట్ చేసే వాళ్ళకి కానీ ఇలా ఒక ప్లేట్ అరేంజ్ చేసుకొని తింటే చాలండి, స్టమక్ ఫుల్ అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీనికి నేను కావాల్సినంత లెగ్ పీసులు తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మసాలాలో ముందుగానే వేసాను, ఏమేసానో నేను ముందు చెప్తాను. దీంట్లో తగినంత సాల్ట్ వేసాను, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను, కావాల్సినంత మిర్చి పౌడర్ వేసాను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు కలర్ కోసం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని నేను గ్రిల్లో పెడుతున్నాను. 1 బై 1 ఇలా సెట్ చేసుకుంటున్నాను. ప్లేట్లో ఆయిల్ వేసి ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇది 20 మినిట్స్ తర్వాత టర్న్ చేయాలి. టర్న్ చేస్తే 2 వైప్స్ బాగా గ్రిల్ అవుతుంది, బాగా క్రిస్పీగా ఉంటుంది. తవా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఎయిర్ ఫ్రైర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రిల్లో కూడా ట్రై చేసుకోవచ్చు అండి. చూడండి, 2 సైడ్స్ అయిపోయింది, ఇలా అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ చట్నీకి ఏం కావాలో చూద్దాము. ఒక స్మాల్ కప్పు పుదీనా తీసుకున్నాను, ఒక బిగ్ సైజ్ కప్పు కొరియాండర్ లీవ్స్ తీసుకున్నాను, ఇందులో 2 చిల్లీ తీసుకుంటున్నాను, 4 గార్లిక్, చిన్న పీసు జింజర్, ఇందులోనే సాల్ట్, నేను అన్నీ ఇందులోనే వేసేస్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ వేసాను, పెరుగు, టేస్ట్కి తగ్గట్టు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకోవడమే అండి. గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.